హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రియల్మీ నియో 7 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు, అంటే ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి 11th డిసెంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఈ రోజు లాంచ్ అయింది. ఈ మొబైల్ అయితే ఇండియాకు 100% వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఐక్యూకు పోటీగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 6.78 ఇంచెస్ బోయ్ S2 80 LTPO ప్యానల్ ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K రిజల్యూషన్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2780x1264 పిక్సెల్స్ ఉంటాయి. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక్కడ చైనాలో చూసుకున్నట్టయితే 6000 నిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. గ్లోబల్ వైజ్గా చూసుకున్నట్టయితే 1600 నిట్స్ అయితే ఉంటాయి అనమాట బ్రైట్నెస్ లెవెల్స్. గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. అంటే 2023 ఇయర్కి ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. అంటే మీడియాటెక్ నుంచి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3కి ఇది పోటీగా వచ్చింది. గుర్తుకుందా? అంటే 2023లో. ఓకేనా, ఈ ఇయర్ కదా 2023లో. ఇక దీంట్లో ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. 12GB 16GB ర్యామ్ ఉంటుంది. 12GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. దీంట్లో చూసుకున్నట్టయితే 256GB 512GB 1TB స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే దీనికి మెయిన్ హైలైట్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ ఇచ్చారనమాట. అది కూడా 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఓకేనా, మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ సెన్సార్ ఉంటుంది. ఇది 50 మెగాపిక్సెల్ ఉంటుంది. IMX882 సెన్సార్ ఉంటుంది. విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఈ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే నాకు అంత కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే దీంట్లో మంచి డిస్ప్లే తీసుకొచ్చారు, మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు, అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మంచివి ఇచ్చారు, అంటే ఫ్లాగ్షిప్ లెవెల్లో. కానీ ఇక్కడ 8 మెగాపిక్సెల్ ప్లేస్లో కనీసం నా వరకు 12 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ ఇస్తే బాగుండు అనిపించింది. ఇక్కడ మన వైడ్ యాంగిల్ లెన్స్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇక్కడ కూడా కనీసం 20 మెగాపిక్సెల్ ఇచ్చినా బాగుండు, లేదా 32 మెగాపిక్సెల్ ఇచ్చినా బాగుండు. ఇది నాకైతే మొత్తమే నచ్చలేదు. ఎందుకంటే అంత మంచి ఫోన్కి ఈ రెండు అయితే నాకు డ్రా బ్యాక్స్ అనిపించినాయి. సో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 14 మీద వస్తుంది. రియల్మీ UI 6 మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 7700 mm స్క్వేర్ వ్యాపర్ కూలింగ్ హీట్ డిసిపేషన్ యూనిట్ని యూజ్ చేశారు. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ కూడా ఉంది దీనికి. అలాగే ఇక్కడ ఏంటంటే Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC ఉంది. IR బ్లాస్టర్ ఉంది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే IP68 అలాగే IP69 రేటింగ్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. 8.56 mm థిన్ ఉంటుంది. 213 grams వెయిట్ ఉంటుంది. USB Type-C తో వస్తుంది. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద ఇస్తున్నా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. మీకు కూడా మొత్తం అర్థమైపోతాయి. ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ అయితే ఒకసారి చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 25,600 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 26,800 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 29,100 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 38,500 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తా, మీరు ఒకసారి చెక్ అనేది చేయండి. రేపు ఏంటంటే మన ఛానల్లో Vivo X200 సిరీస్ లాంచ్ అవబోతుంది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.